మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీంతో మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తామని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మహిళా సంఘాలు, మహిళా వ్యాపారవేత్తలను కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు అధికారులు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫుడ్ ప్రాసెసింగ్, గార్మెంట్స్, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ప్యాకేజింగ్, డిజిటల్ సర్వీసెస్, బ్యూటీ అండ్ వెల్నెస్, అగ్రో ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు మంత్రి శ్రీధర్ బాబు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు ప్రారంభించేందుకు స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. దీంతో మహిళా స్వయం సహాయక సంఘాలు, స్టార్టప్లు, వ్యక్తిగతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు అవకాశంగా మారుతుందన్నారు శ్రీధర్ బాబు. 17 ఇయర్స్ నుంచి 23 రైట్ 23 ఇయర్స్ లోపడున్న విద్యార్థినులకు ప్రోత్సాహం చేయాలని, వారిలో ఇన్నోవేటివ్ స్పిరిట్, లీడర్షిప్ స్పిరిట్ కలిగేయాలనే ఒక ప్రోత్సాహంతో వి ఎనేబుల్ అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకొని వి హబ్ మరి సిఇఓ గారు, సీత గారు, వారి టీం మెంబర్స్ అంతా కూడా హైదరాబాద్లో ఉన్న చాలా కళాశాలలకు సంబంధించి, గర్ల్ స్టూడెంట్స్కి సంబంధించి ఒక కొత్త ఒరవడితో ప్రోత్సాహకరమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ సహాయం, మెంటార్షిప్ వంటి మద్దతు అందిస్తామని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. దీంతో మహిళలు ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థితి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి వస్తారన్నారు. ప్రతి ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా వందలాది మంది మహిళలకు ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు శ్రీధర్ బాబు. మా ప్రభుత్వం లక్ష్యం కూడా మహిళలకు సంబంధించిన సాధికారత విషయంలో కేవలం మాటల వరకే పరిమితం కాకుండా సాధికారతకు సంబంధించిన అంశం విషయంలో రాబోయే కాలంలో వీరందరూ కూడా లీడర్స్గా ఎదగాలని, వాణిజ్యం, వ్యాపారం, సొంత నిర్ణయాలతో కూడుకొని పెద్దగా ఎదగాలని, వారిలో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈ బీ హబ్ చేస్తూ ఉన్న కార్యక్రమం. పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో అవకాశాలు తక్కువగా ఉండటంతో అనేక మంది మహిళలు తమ ప్రతిభను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారని తెలిపారు అధికారులు. అయితే ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలోనే ఎంఎస్ఎంఈ పార్కులు అందుబాటులోకి వస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలకు సమాన అవకాశాలు లభిస్తాయన్నారు వి హబ్ సిఇఓ సీత. మనం వీహబ్ ద్వారా మొత్తం 33 డిస్ట్రిక్ట్స్లో విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. దీనికి మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చాలా సపోర్ట్గా ఉంటున్నారు. మన ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళు మార్కెట్లో వాళ్ళ ప్రోడక్ట్స్ ఎట్లా తెచ్చుకోవాలి, అది ఇంకా మంచిగా ఎలా అమ్ముకోవాలి, ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అంటే మనము ప్రీ ఇంక్యుబేషన్, ఇంక్యుబేషన్, యాక్సెలరేషన్ అని 3 ప్రోగ్రామ్స్ అండర్ దీస్ కేటగిరీస్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ఇది ఇంట్లో ఉన్న హోమ్ మేకర్స్ దగ్గర నుంచి ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ బిజినెస్, చిన్న ఎంఎస్ఎంఈ రన్ చేస్తున్నా కానీ వాళ్ళందరికీ ఉపయోగపడే ప్రోగ్రామ్. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఎంఎస్ఎంఈ పార్కులు వరంగా మారనున్నాయి. ఇంటి వద్ద లేదా సమీపంలోనే ఉపాధి అవకాశాలు లభించడంతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. మహిళలకు స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడతారని తెలిపారు అధికారులు.